కోపడుకు రాదు బాబు, ఒక్క బొంగరం కాదు 10 బొంగరాలు చేసిస్తా. అన్యాయం అన్యాయం, మోసం. నా వాటా ధాన్యం ఇంకా నాకు రాలేదు. ఆపు. లేవు, తండ్రి దగ్గర కొడుకు. రాము, ఇందులో 3 వంతుల వాటా నాది. దున్నలేదు, మీ నాన్న జీవితం మీద 1000 రూపాయలు చల్లాను. ఎందుకు ఎందుకు? ఏ పాపినా? నా కోపం ఎక్కువ, ఏం చేస్తానో తెలియదు. రాము, నేను తీసుకుపో. ఏమండి, రంగా అల్లరి చేస్తున్నాడు, వెళ్ళి వాడిని ఆపండి. పర్వాలేదులే, ఏడిపించనే. ఆ గొడుగు ఇవ్వమంటుంటే ఈ విరిగిపోయిన గొడుగు నాకెందుకు? ఇదిగో రాజయ్య, ఇంకో 5 రూపాయలు నువ్వు బాకీ పడ్డావు, గుర్తుంచుకో చెబుతున్నాను. పిల్ల సనా చేసిన దానికి పెద్ద నీకు అడుగు కాదు కానీ నువ్వు అరుస్తున్న అరుపులు చూస్తే ఎవరన్నా కాలో చెయ్య ఎరగొట్టారు అనుకుంటారు కానీ అది కూడా ఎరగొట్టుండేవాడు, జాగ్రత్త పడకపోతే. సర్లే, పట్టు. అరే రాజు, నీ కొడుకు రంగడు నా పేరు తెగ్గొస్తాడంట. అన్నవా? నేను దాక్కున్న బలకుండా ఆడే తినేసాడు. కోడి పుంజుమలు ఎగురుతా. అరే రాజు, ఈడొట్టి పెంకెదవరా, పెద్ద అయితే ఈయన పట్టుకోలేవు. ఏడ్చావులేరా, ఎగిరి పోటాకి ఓటి చెంక అనుకుంటున్నా. చూసావా మెడ పోతావు. నాకు నమస్కారం ధర్మయ్య మాస్టర్. దీర్ఘ సుమంగళి భవ. ఏమమ్మా, చిన్నవాడిని కూడా బళ్ళో వీటం తీసుకొచ్చావా? అవునండి, వీడు మరీ పెంకివాడిగా తయారవుతున్నాడు. కాస్త చదివిస్తే బుద్ధి మారుతుందేమోనని. ఇదిగో చూడమ్మాయి,
నా చేతుల్లో పడ్డవాడు బుద్ధిమంతుడు కాక తప్పదు. మా రంగడు అందరిలాటాడు కాదండి, గురువుకే పంగనామాలు పెట్టే రకం. కాస్త జాగ్రత్త. ఆ భయం మీకేమీ అక్కర్లేదు. నా పాఠశాలలో పచ్చి రౌడీ కుర్రాలను గంగి గోవులుగా మార్చేశారు. మా రంగడు ఆ పాపయ్య పద్దులు అర్థం చేసుకునేంత వరకు చదివితే చాలు. పాపయ్య పద్దులా? అతని పద్దులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకే పట్టుకోవడం చేత కాలేదే. వా పెట్ట కొంచెం కూతగానం. వెళ్ళు బళ్ళు కూర్చో. ఇదిగో చూడు, ఇక్కడ నా మాట వినకపోతే వేసే శిక్ష ఏమిటో తెలుసా? మోతాలదంటే. వెళ్ళు కూర్చో. మాస్టర్ మరీ పసివాడు, ఇలాంటి శిక్షలేవి. ఇదిగో చూడమ్మాయి, ఇలాంటి గారాబమే పిల్లల్ని పాడు చేస్తుంది. చదువులు అబ్బాలి అంటే పిల్లలు శిక్షలు అనుభవించి తీరాల్సిందే. నా మట్టుకు నేను చిన్నప్పుడు 100 మోకాలు దండలు. అమ్మా వస్తానమ్మాయి. పంతులు గారు చెప్పింది నిజమే వదిన. మనం చదువుకోపోవడమే మంచిదైంది, లేకపోతే మనకు ఈ మోకాళ్ళ దండలు తప్పుండేవి కావు. ఎవరు చేస్తావు? వెళ్ళి కూర్చో. అది ఎందుకు నాకు ఎప్పుడో చదవచ్చా? ఏమిటా వచ్చింది? మా తమ్ముడిని కొట్టుతుంది. ఎవరు మూవి వేద్దావా? నీ తమ్ముడు కొట్టుకుంటే నువ్వంటూ వస్తావా? పద అసలు ముందు నువ్వు మోసాలంటాయి. వేద్దావా సమత చదువు సంధ్య లేదు. తమ్ముడు అంటే చూస్తున్నాడు. తమ్ముడిని వాటి వాళ్ళకి మళ్ళీ ముందర పారేస్తావా లేదా? ముందర పారేస్తావా లేదా? పారేరా పోకిరి వేద్దావా? యాదవన్నారు యాదవ, నీకెంత పగరంటరా? బడి పంతుల్లో తల పగలు పడతా. రాత్రంతానే తిండి లేకుండా ఇట్టాగే పడి నేనే చస్తా. ఇదిగో కోళ్ళ, నిన్నే కోళ్ళ. ఆడికి అన్నం పెట్టామంటే ఊరుకోను. ఆడికి బుద్ధి రావాలి, తెలిసిందా? బుద్ధి రావాలంట. బుద్ధి మొద్దు ఏంటో చేస్తున్నా? పాట పాడుకుంటున్నా. అమ్మ అన్న వండింది, నాకు బువ్వ పెరుగుతుంది. మా అమ్మ మట్టి తింటుంది, పొట్ట పగిలి చేస్తుంది. మా అమ్మ మట్టి తింటుంది, పొట్ట పగిలి చేస్తుంది. తిండి లేక నువ్వే కడుపు మాడి చస్తావు. అమ్మ నాకు అన్నం పెడుతుందిగా. పెడుతుందా? ఎట్టా పెడుతుందో చూస్తారా? ఇదిగో ఆడి మాట్లాడినావా? ఆడి అన్నం పెట్టావా? ఆడి బదులు ఆ గొంతుకు జిన్ను కట్టేస్తాను. వింటున్నావా? అమ్మ నాకు అన్నం పెడుతుంది, చూద్దాంగా సంబడం. అమ్మ నాకు అన్నం పెట్టింది. మా అమ్మ నిద్రపోతుంది, నాకు అన్నం పెట్టు. అమ్మా ఆకలి వస్తుంది. రామా రావా? ముసలిమంట కట్టేసింది. చాలేమ్మా అన్నపూర్ణ, నువ్వు వెళ్ళి పడుకో. నీకేనమ్మాయి చెప్పేది, నా కాళ్ళు అక్కటం చాలే. వెళ్ళాడు కట్లు ఓడది. వాడి కట్లు వాడి కట్లేనమ్మా ఓడది. ఆడు నాకు మొట్టెమ్మ కూడా అయ్యాడు, తప్పుద్దా మరి? వాడు అలా పడి ఉండాల్సింది. ఇదిగో అమ్మాయి, నా మాట వెళ్ళి. ఆడు అసలే పశువుడు, పొద్దుటి నుంచి ఆకలితో మలమలమ్మ ఆడిపోతున్నాడు. వెళ్ళమ్మా, కాస్త అన్నం పెట్టాడు. కాసేపు కాళ్ళు పట్టి వెళ్తాను. ఇదిగో అమ్మా, నువ్వు అసలు కన్న తల్లివేనా?
నేనెప్పుడు నా బిడ్డ కడుపు పెట్టామా అసలేదమ్మా. వాడికి ఆకలి లేదట. ఏంటి కోడి పిల్లలే గిజగిజ తన్నుకుంటుంటే ఆడికి ఆకలి లేదా? ఆడి మాటలకే వచ్చింది కానీ వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళిక. వాడు తింటున్నాడతే పెట్టచ్చా? అంతేలే ఈ ఇంట నా మాటలు ఎక్కాసామా? ఈ కొంపలో నేను సచ్చిందంతో